కుటుంబానికి నువ్వు యజమానివి. ఈ కుటుంబం ఎవరిదంటే మగాడి పేరు చెబుతారు ముందు. ఖచ్చితంగా భర్త ఇంట్లో అందరినీ అదుపులో పెట్టవలసిందే. దానికి ఉపయోగించవలసిన మంత్రాలన్నీ ఉపయోగించవలసింది. ఆ మాత్రం నైపుణ్యం లేకపోతే పెళ్లి చేసుకోవడమే అనవసరం. ఇది పెత్తనంగా భావిస్తే ఎవరేం చేయలేరు. ధర్మాన్ని కాపాడు. కుటుంబానికి ఒక ధర్మం ఉంటుందమ్మా. ఎన్ని రకాల అభిప్రాయ భేదాలు ఇంట్లో ఉన్నా సరే ఒక మాట చలామణి కావాలి. నోరు మూసేయాలి మిగిలిన వాళ్ళందరూ. ఆ రకమైన కాస్త ధైర్యం ఉండాలి మనిషికి. ఏమిటవుతుంది చెప్తే వినరేంటి? రేపొద్దున వీధులు పెడితే ఎవరు చూస్తారు ఇక్కడ? చెప్పాలి అంతే ఖచ్చితంగా. అబ్బాయి ఇవాళ భార్యకు కాదండి, భర్తకు కాదండి, పిల్లలకి చెప్పలేకపోతున్నాం మనం. అందుకే చెబుతున్నాడు, తనయుండు దుడుకైన తండ్రి తప్పు. 16 ఏళ్ల కుర్రాడు కాదు, 12 ఏళ్ల కుర్రాడు మాట వింటలేదండి. ఇవాళ డాడీ నీకేం తెలియదు, చెంప పేలిపోవాలి వెంటనే. నాకు తెలియకుండా నువ్వు పుట్టెవరా సన్నాసి అని. డాడీ నీకేం తెలియదు ఎలా అంటాడండి వాడు? ఆ మాట ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం ఆ మాట అంటే పేలిపో.